ముక్కు తీరు బాగా లేకపోతే సర్దుకుపోవడం తప్ప ఒకప్పుడు చేయడానికి ఏమీ ఉండేది కాదు. చప్పిడి ముక్కైనా, గద్ద ముక్కైనా, వంకర ముక్కైనా తమకింతే ప్రాప్తమని సరిపెట్టుకోవాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఆ అవసరం ఎంత మాత్రం లేదు. రైనోప్లాస్టీ సర్జరీ సహాయంతో ముక్కులో ఎలాంటి లోపాన్నైనా ఇట్టే సరి చేయించుకోవచ్చు. ముక్కును తమకు నచ్చినట్టుగా తీర్చిదిద్దుకోవచ్చు. ముక్కును తీర్చిదిద్దే ఆధునిక సర్జరీ రైనోప్లాస్టీ గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముక్కు షేప్ని కానీ సైజ్ని కానీ మార్చడానికి, లేదు అంటే కొన్ని రకాలైన ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ అంటే బ్రీతింగ్ ఇష్యూస్ లాంటివి ఏమైనా ఉన్నట్లయితే వాటిని కరెక్ట్ చేయడానికి, కొన్నిసార్లు డిఫార్మిటీస్ ఉంటాయి అంటే కంజెనిటల్ పుట్టుకతో వచ్చిన ప్రాబ్లమ్స్ని కానీ, లేదు అంటే ట్రామాతో వచ్చిన ప్రాబ్లమ్స్ని కానీ, లేదు అంటే కొన్ని రకాలైన సిండ్రోమ్స్తో పాటు వచ్చే డిఫార్మిటీస్ని కరెక్ట్ చేయడానికి యూజ్ చేసే సర్జరీని రైనోప్లాస్టీ అని అంటాం. దీనిలో రకరకాలు ఉంటాయి. అంటే మనకి సెప్టోప్లాస్టీ అంటారు. అంటే మనకి ముక్కుకి రైట్ సైడు లెఫ్ట్ సైడు అనే నాస్ట్రిల్స్కి మధ్యలో ఉండే దూలాన్ని సెప్టమ్ అంటారు అనమాట. ఈ సెప్టమ్ ఒక్కొక్కసారి అంటే పుట్టుకతోనే రావడం కానీ, తర్వాత దెబ్బ తగ్గడం కానీ, లేదంటే వేరే ఏదైనా ఆపరేషన్స్ వల్ల కానీ పక్కకి జరగడం జరుగుతుంది. దీన్ని డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అని అంటారు. ఈ డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ని కరెక్ట్ చేసి సెప్టోప్లాస్టీ అనే ఆపరేషన్ చేసినట్లయితే కనుక బ్రీతింగ్ ఇష్యూస్ అనేది కంప్లీట్గా కరెక్ట్ చేయొచ్చు. దీంతోపాటు కొన్నిసార్లు ఎట్లా ఉంటాయంటే పైన ఉండే వాల్వ్ అనేది క్లోజ్ అయిపోవడం కానీ, ఒక్కొక్కసారి కింద ఉండే టర్బినేట్స్ అనేవి హైపర్ట్రోఫిక్ అంటే లావుగా అయిపోయి బ్రీతింగ్ అనేది ఇష్యూస్ రావడం, ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. సో వీటన్నిటిని కూడా రైనోప్లాస్టీ ఆపరేషన్ ద్వారా కరెక్ట్ చేయొచ్చు. సర్జరీకి వెళ్ళే ముందే డాక్టర్ గారితో ఒక 1 or 2 కన్సల్టేషన్స్ తీసుకొని ఎలా ఉంటుంది, ఎలా ఉండొచ్చు ముక్కు అనేది, ఏది పాసిబుల్ కాదు అనేది కంప్లీట్గా డిస్కస్ చేసినట్టయితే కనుక మీకు అన్యాచురల్గా కనిపించే పాసిబిలిటీస్ అనేవి తగ్గిపోతాయి. రైనోప్లాస్టీలో ఏమేమి కరెక్షన్స్ చేయొచ్చు అని అంటే, జనరల్గా ముక్కు చాలామందికి లావుగా ఉంటుంది, బ్రాడ్ అంటే బ్రెడ్త్ ఆఫ్ ద నోస్ అనేది ఎక్కువగా ఉండొచ్చు. దాన్ని నారో చేసి ముక్కుని షార్ప్గా చేయడం కానీ, లేదంటే కొంతమందికి ఈ దూలం అనేది చాలా చిన్నగా కిందకు ఉంటుంది. సో దాన్ని హైట్ పెంచడము, ఒక్కొక్కసారి హైట్ ఎక్కువ ఉందంటే గద్ద ముక్కు అంటుంటారు కదా, అలా గద్ద ముక్కు ఉన్న వాళ్ళని హైట్ తగ్గించడము, లేదు అంటే టిప్ని షార్ప్ చేయడము, ఒక్కొక్కసారి అలా అంటే ఈ బేస్ దగ్గర లావుగా ఉంటే దాన్ని నారో చేయడం, ఇలాంటి కరెక్షన్స్ అన్నీ పాసిబుల్ ఉంటాయి అన్నమాట. దీంతోపాటు ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే కనుక దీన్ని సెప్టోప్లాస్టీ ఇలాంటి కరెక్షన్స్ని కూడా కంబైన్ చేస్తాము.